ఆయన మొత్తం చేయలేడు, ఈయన మొత్తం చేయలేడు. వైఎస్ఆర్ పార్టీ 175 చేస్తున్నాం పోటీ, వీళ్ళు ఎవరు చేయలేకపోతున్నారు కదా, అంత లెక్క సగం సగం పంచుకుంటారు ఈ పందులు అని కావు. ఏడగమ్మ అక్కడ ఏం ఓటు పడతాయి, ఆయనకి ఓటు పడదా అని చెప్పాడు కాదు రేవంత్ రెడ్డి, వాడికి ఓటు కూడా అని చెప్పారు. కేసీఆర్ చెప్పిండు, వాళ్ళు చెప్పారు. ఓటు అనేది ఆయన పడదు, వీక్ సినీ యాక్షనే, ఏమి లేదు, ఓటు పడదు అందరికి. మరి జగన్ ఈసారి గద్దె దించుతా అనేసి కూడా జగన్ వాళ్ళ వల్లే కాదండి, వాళ్ళు గద్దె దించు వాళ్ళ వల్లే కాదు. వాడు 10 జన్మలైతే కానీ జగన్మోహన్ దించలేడు. వన్నాటిగా మళ్ళీ 5 సార్లు ఆయన సీఎం అవుతాడు గ్యారంటీగా. మరి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేస్తా ఉన్నాను, నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి. ఓ అవన్నీ కూస్తూనే ఉంటారు, మనం తిట్టలేమా, మనం వద్దన్న వాడు తిడుతున్నారు, వాడు పాపం వాడిదే. తిట్టాను మాత్రం ఏం కాదు, వాడు పాపను మోసుకోవటమే. తిట్టినోడు ఎప్పుడు చెడిపోడు, వాడు మాత్రం తిట్టినోడు పాపాలు మోసుకోవటమే. మాటగానే ఏమొస్తుంది, మనం కూడా తిడతాం, ఎన్ని కూత అనగలుగుతాం. అనాలంటే ఎంతసేపు పడుతుంది, వాడిని ఎన్ని తిట్టచ్చు, మనం తిట్టకూడదు, వాడి దాడికి వదిలేద్దాం. మరి ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీట్ రానివ్వని అనేసి చెప్తా ఉన్నారు. ఉట్టి కోతలు అన్నీ మత్తుగా వస్తాయి, ఇబ్బంది లేదు, గ్యారంటీగా వస్తాయి. సీట్లు లేదు, ఆడిగే రావు, ఆయనే గెలవలేడు. ఆయన సీట్ ఆయన గెలుతున్నా ముందు గెలవలేడు. మొన్న టీవీలో చూశాను నేను, గెలవలేడు. ఎందుకని బాబా ఎలా చెప్పదు, ఆయన పెట్టి 10 జగన్ గారి కంటే ముందు వచ్చారు. వాడు ప్యాకేజ్ కమ్ముడు పోయిండా, జనం నమ్మట్లేదు. సొంత పార్టీ అయితే ఎట్లాగో సీట్లు వచ్చాయి, సొంతం లేదు, కమ్ముడు పోయిండు. సొంతం పోటీ చేస్తే మేము కూడా జనసేన చేసేవాళ్ళమే, వాడు చేయడు. ఎక్కడ పార్టీ కమ్ముడు పోయిండు తెలుగుదేశం వాళ్ళకి, అందుకని వాళ్ళే కాదు. నాకు అమ్ముడు పోనీకి ఏమవసరం, 2 కోట్లు వస్తే రోజుకి సినిమా చేసుకుంటాను. మరి సినిమా తీసుకోవచ్చు కదా, ఈ పార్టీ ఎందుకు ఆయనకి, ఇంకా పార్టీ ఎందుకు, బంగారం సేవ చేయడానికి ఏం సేవ, డబ్బు సేవ చేస్తుండా. 5 దోసుకుంటానికి 10,000 కోట్లు అంత ఇచ్చిండు కదా చంద్రబాబు నాయుడు, 5 దోసుకుంటానికి సేవ ఏమి లేదు, ఆ సేవ అంతే. ఇంకా మరి ఉమ్మడి మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎన్ని చేసిన ఏం కాదబ్బా, అది అసలు వాళ్ళు వీక్ చేసుకోవడం, వాడు పేరు పెట్టుకోవడం, కానీ వాడు వల్లే కాదు. ఎంతమంది గెలిచినా జగన్మోహన్ రెడ్డి వన్నాటి గెలిచిన ఇబ్బంది లేదు దాని గురించి. మరి 170 స్థానాలు చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు మనం చెబుతున్నాం, గెలుస్తాం, గ్యారెంటీ గెలుస్తాం. చంద్రబాబు నాయుడు కుప్పం రోడ్డుపై ఛాన్స్ ఉందంటారు. ఓడిపోతాడు 20 ఏళ్ళ మధ్య ఓడిపోతాడు. ఇంతకుముందు దొంగోటుతో గెలిచిన ఆయన 30 ఏళ్ళు 70 ఏళ్ళు దొంగోట్లు ఉండే అటు ఏరియా. ఇవాళ గ్యారెంటీగా 20 ఏళ్ళ ఓటుతో గ్యారెంటీ ఓడిపోతాడు. కంచుకోట కాబట్టి దొంగోటుతో గెలిచిండు. ఇక దొంగోటు తొలగించారు కదా ఆ ఏరియా మొత్తం, అందుకాబట్టి గ్యారెంటీగా ఓడిపోతాడు. మొన్న పోయిన ఎలక్షన్లోనే వెనకబడి ముందుకు వచ్చిండు. లాస్ట్ ఫైనల్లో నేను పోయిన అనుకున్నా, పప్పు తండ్రి పోయిన అనుకున్నాం, లాస్ట్లో ఏదో 20 ఏళ్ళతో గెలిచిండు. కుట్రపూరితంగానే ఇలాంటి ఓట్లను కూడా దొంగోటు పుట్టిదే వాడు చేసిండ్రు కాబట్టి ఈ విధంగా చదువుతుండ్రు. వాళ్ళు కుట్రపూరితం లేదు, న్యాయంగా చేస్తున్న ఓట్లు మొత్తం తొలగేశారు. కుట్రపూరితం అసలు లేదు, ఇప్పుడు న్యాయంగా జరుగుతుంది, న్యాయ పరిపాలన. అది మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలంటే ఏం చెప్తారు ఒక మాటలో? మనకి మంచి పరిపాలన చేస్తుండు, మన పిల్లలకి ఆరోగ్యశ్రీ కానివ్వండి, మంచిగా బాగా అసలు ఆరోగ్యశ్రీ అనేది రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంది. ఆరోగ్యశ్రీ సెకండ్ పాయింట్లో స్కూల్ పిల్లలకి అమ్మఒడి పథకం బాగుంది. తర్వాత రైతులకి అది బాగా ఈ విధంగా అన్ని చేస్తున్నాం కాబట్టి సూపర్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయన తిరగటమే వేస్ట్. ఏదో పిల్లలు జనం అభిమానం చొప్పున వస్తుంది, కానీ ఆయన ఒక సీఎం స్థాయిలో ఉన్నాడు. 2 సార్లు వేస్తే ఒక్కసారి కూడా గెలవాల. ఎందుకు పాపం ఆయన ఇబ్బంది, డబ్బులు కేసు కాకపోతే డబ్బులు ఎవరన్నా ఇస్తున్నామని తిరుగుతాడు. మరిసారి జగన్ గద్దె తీస్తా అని చెప్తా ఉన్నారు కదా, ఈసారి జగన్ రానివ్వనని చెప్తా ఉన్నారు కదా. ఆయన వల్ల ఏమైంది, ఒక్క సీటుకి వెళ్ళలేకపోతే ఆయన వల్ల ఏమైంది. 151 సీట్లు సాధించిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, ఒక్క సీటు గెలవలేని ఆయన ఎక్కడ. కాకపోతే సినిమాల అభిమానం కొంచెం జనం చూస్తారు, వస్తారు. అది మరి ఉమ్మడి మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఇంత ముందు కూడా మత్తు చేశారు, ఒక్కడి కూడా రుణమాఫీ అన్నాడు, అది నెరవేరలేదు. ఏం చేస్తాడు ఆయన, చేయలేడు. మరి జగన్మోహన్ రెడ్డి ఒకే సామాజిక వర్గానికి న్యాయం చేస్తా ఉన్నాడు అనేసి కూడా ఏమి లేదు. ప్రతి పిల్లవాడికి కూడా అమ్మఒడి వేస్తున్నాడు, ప్రతి ఎదురు పార్టీ వాళ్ళకు కూడా చేస్తున్నాడు పని. వాళ్ళకి ఎవరికి రాలే. మరి ఇన్ని పథకాలు ఇచ్చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తా ఉన్నారనేసి అంటాం. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తా ఉన్నారనేసి అంటాం. అప్పులు ఏం కావాలి, అప్పుడుగా తీరుతుండు. ఆయన చేసినప్పుడు ఆయన దాచిపెట్టుకున్న డబ్బులు ఇప్పుడు ఆయన తీరుతున్నాడు కొన్ని. మరి చంద్రబాబు నాయుడు ఏమైనా సానుభూతి వచ్చి ఏమైనా నెక్స్ట్ గెలిచి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సానుభూతి రాడు. ఇప్పుడు మనిషి తప్పు చేసినప్పుడు సానుభూతి ఎట్లా వస్తుంది?
తప్పు చేయకపోతే సానుభూతి వస్తుంది. తప్పు చేసి ఇన్ని వేల కోట్లు దోసుకున్నప్పుడు తప్పు సానుభూతి ఎట్లా వస్తుంది? మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళేసి వచ్చారనేసి కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆయనకి ఏమి లేకనే ఆయన అన్నాలు పెట్టారు. ఈ ప్రభుత్వం ఆకట్టుకొని సోనియా గాంధీ తోటి ఆకట్టుకొని ఆయన లోపలేశారు. ఆయన కాడ ఏమి లేదు, తప్పు లేదు. ఎవరిని ఏం చేశాడు? ఏం చేయాలి? మరి జగన్మోహన్ రెడ్డి 170 స్థానాలు అంటా ఉన్నారు కదా, 170 స్థానాలు వచ్చే అవకాశం సరే 10 తగ్గితే వస్తే రావచ్చు, కూడా 175 కూడా వస్తాయి. ఎందుకంటే జగన్ ఆదరణ వస్తే వస్తాయి, 175 వస్తాయి. మరి వీళ్ళందరూ డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు అనేసి కూడా ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. డబ్బులు ఒక 5 పైసలు కూడా ఇవ్వటంలా. వాళ్ళు సానుభూతి పరులు మొత్తం జగనన్న కావాలి రావాలి అని వచ్చే ప్రేమ అభిమానం ఎవరికి 5 పైసలు ఇవ్వటంలా. అది చేసిన పథకాలే కానీ ఎవడ కూలిచ్చి ఎవరికి ఇవ్వటంలా. వాళ్ళ 500 ఇచ్చి ఎవరు రావటంలా. మరి జగనన్న కావాలంటే ఏం చెప్తావు బాబాయ్? జగనన్న ఎందుకు కావాలంటే ఏం చెప్తావు? జగనన్న ఎందుకు కావాలంటే అభివృద్ధి పనులు చేసినందుకు. టీడీపీ గెలవదు ఈసారి. ఎందుకని అలా? అందుకనంటే ఆయనకి 10 చేయలేడు అని ఇస్తానని రుణమాఫీ చేస్తానని రుణమాఫీ చేయలేదు. జనాలకి అన్ని శాఖలం చేయలేదు. జగన్మోహన్ చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికి చూస్తుండ్రు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈసారి వస్తాడు. అది చేయకుండానే ఆయన 14 సంవత్సరాలు గెలిపించుకున్నారు. 14 సంవత్సరాలు గెలిచినప్పుడు టైం వచ్చింది అని చేసిండు. కానీ తాగడానికి మంచినీళ్ళు దొరకలేదు. ఆ సమయంలో తాగడానికి మంచినీళ్ళు దొరకలేదు, తినడానికి భూ దొరకలేదు, నీళ్లు దొరకలేదు. అట్లా పరిస్థితి ఇప్పుడు కూడా అదే వస్తాయి. ఆయన వస్తే మంచినీళ్ళు కూడా దొరకదు. ఏడ పట్టుకుంటే శంకుచం చేసేవాడు. మరి పట్టుకుంటే ఏం చేస్తాడు? మరి చేస్తుండవు ఆయన వచ్చి. మరి రైతులకు మా ప్రభుత్వంలో మంచి చేశామని చెప్తా ఉన్నారు. ఎవడు యాడ్ చేసిన పరిస్థితి చేస్తే ఎందుకు గెలిచేవాడుగా? రైతు రుణమాఫీ చేశామని చెప్పి యాడ్ చేసిన రుణమాఫీ చేస్తాం. కొంతమంది సగం వేసిండు, సగం వేయలేదు. వేసిండా? యాడ్ వేసిండు చెప్పు. మరి సగం వేసిండు, సగం వేయలేదు. ప్రతి ఒక్కడికి ఆడ మనిషికి రుణమాఫీ చేస్తాం, అది చేయలేదు. యాడ్ చేసిండు చంద్రబాబు, యాడ్ చేసిండు చెప్పు. చంద్రబాబు నాయుడు మధ్య బెయిల్ మీద బయటకు వచ్చాడు. మరి ఏడవతరు బేలు ఇప్పుడు మళ్ళీ మూసేస్తారు ఆపరు ఆయనకి. ఎందుకని అలా? కోట్లు డబ్బులు దోసుకున్నాను ఎందుకు? కక్షపూరితంగానే చేస్తా ఉన్నారు. కక్షపూరితంగా ఎవరు చేయడు. ఇప్పుడు దొంగతనం నేను చేస్తేనే నాకు పెడతాడు. దొంగతనం చేయకుండా ఎవరు పెడతారా చెప్పు? ఎవరికి పెట్టరు. దొంగతనం చేసేవాడికే పెట్టేది ఎవడైనా సరే. నువ్వు కూడా నేను నాకు పెట్టమంటే పెట్టరు. ఆయన దోసుకుని డబ్బులు కాబట్టి ఆయన పెడతారు. అది సానుభూతి ఇప్పటికే లేదు. మళ్ళీ తర్వాత ఏమైనా వస్తే కానీ ఇప్పుడు సానుభూతి గీనుభూతి ఏం లేదు. 40 సంవత్సరాలు దోసుకొని 5 సంవత్సరాలు దోసుకుంటాడు. పవన్ కళ్యాణ్ ప్రభావం ఉండబోతున్నాడు. పవన్ కళ్యాణ్ మనకు ఇది చెప్పకూడదు. మనకి ఇది ఆయన వెళ్ళిపోయింది. మనకి ఎందుకు ఆయన ఏముందో ఆయన కావాలి. ఆడకెళ్తారు, ఆయన ఆడకెళ్తారు. ఒక కోటి కూడా రాదు ఆయన ఎందుకు. అదే చంద్రబాబు నాయుడు రైతులకు మేలు చేస్తానని అడుగుతా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 15 సంవత్సరాలు ఏం చేశాడు? 15 సంవత్సరాలు ఏం చేశాడు? రైతు రుణమాఫీ చేశానని చెప్తా ఉన్నాడు. ఎక్కడ చేశాడు? నేను మాకు తెలిసి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు నీ కనీసం అకౌంట్ బుక్ కూడా తెలియదు. అకౌంట్ బుక్ కూడా తెలియదు. ఆ రకంగా నీ అకౌంట్ బుక్ నీ ఇంటికాడికి తీసుకొచ్చి బ్యాంకు వాళ్ళు ఇచ్చారు. ఆ గొప్పతనం ఎవరికి ఉంది? ఏది ఏం చేసింది? ఏది 15 సంవత్సరాల రాజకీయ నాయకుడుగా ఏం చేశాడు? చూపించండి. మాకే కాదు మీకు తెలిసి ఉండదు. చూపించండి. ప్రాజెక్టులు చేశానని కూడా చెప్తా ఉన్నారు కదా రైతులు కావాల్సింది. ఏది ఈసారి గెలిస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు గెలిస్తే మీకు ప్రాజెక్టుల కింద ప్రాజెక్టు కడతామని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడ 15 సంవత్సరాల జీవితంలో నువ్వు చేయలేకపోయావు. 4-5 సంవత్సరాల్లో చేసి చూపించారు. అది గొప్పతనం లేకపోతే ఇది గొప్పతనం? చెప్పండి ఒక్క మాట మీకు తెలిసి మీరు చెప్పండి. ఈ మధ్యకాలం స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన జైలు నుండి బయటకు రావడం జరిగింది. మరి ఏమన్నా సానుభూతి వరకు నెక్స్ట్ అధికారంలోకి వచ్చే ఛాన్స్? సానుభూతి కాదు, ప్రజల మొత్తానికి తెలుసు సానుభూతి అవసరం లేదు. అతని గారికి సానుభూతి ఇచ్చేవాళ్ళు ఎవరు? ప్రతి ఒక్క తల్లి, ఒక పిల్ల, పిల్లలు ప్రతి ఒక్కరికి స్కూల్ నుంచి మన బిడ్డ పుట్టాడంటే నుంచి ఇస్తున్నారు డబ్బులు. ఏది అప్పులు చేసేందుకు ఇవ్వడం అనేది ప్రతిపక్షాలు అప్పులు అని చెప్పేసి ఎవరికి అప్పు చేశాడా? ఎక్కడి నుంచి చేశాడు అప్పు? నువ్వు చూపించు. ఎన్ని కోట్ల అప్పు చేశాడో నువ్వు చూపించు. నీ స్కాన్లో నువ్వు ఎంత దూదుకుపోయినావో నువ్వు చూపించు. నీ స్కాన్ చూపించలేవా నువ్వు? ఎవరికి జగన్కి తట్టుకునే దెబ్బ లేక ఆ మాట మాట్లాడుతున్నాడు. ఒకళ్ళు కాదు, ముగ్గురు. మరి మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరు అంతు చూస్తామని లోకేష్ సవాల్ విసురుతా ఉన్నాడు. ఏంది ఆయన చూసేది? ఆయన చూపిస్తే
సరేలే మేము తక్కువము ఆయన మా మీద పౌరుషం చూపించమని చెప్పు, ఇబ్బంది లేదు. ఆయన గెలవనిచ్చి మా మీద ప్రతాపం ఏదో చూపించమని చెప్పు, దమ్ముంటే చూపించమని చెప్పు. రెడ్ బుక్ లో కాదు, హెడ్ లైన్ లో వేసుకోమని చెప్పు. ఇబ్బంది తట్టుకునే సత్తా జగనన్నకి ఉంది, మాకుంది, మా ఎమ్మెల్యే గారికి ఉంది.